మీరు అమ్మాయి బంధువులా? ఫ్రెండ్సే డాక్టర్. తను ఇప్పుడు ఎలా ఉంది? వరే చాలా బ్లడ్ లాస్ అయింది. అర్జెంటుగా బ్లడ్ కావాలి. బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ రావడానికి ఆలస్యం అవుతుంది. ఓ పాజిటివ్. రేయ్, నీది ఓ పాజిటివే కదా? నాది ఓ పాజిటివ్ కాదురా. డాక్టర్ వీడిది ఓ పాజిటివే. రండి రండి, ఏం భయపడకండి. 5 minutes. భయపడ్డానికి ఏం లేదు. ఓ పాజిటివ్ ఓట్కా పాజిటివ్ అయ్యింది. లైట్గా వేసా. ఓకిరి వెధవలే మందు కొడతారు. ఈ పాటికి లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉండాలి. నీకు కడుపు నొప్పి కూడా వచ్చుండాలి. అదేం లేదు డాక్టర్, వేరే ప్రాబ్లం ఉంది. ఏంటది? లుంగిని పళ్ళతో పట్టుకుని డ్రై రిప్పేటప్పుడు ఆవులింతలు వస్తున్నాయి. అలా రాకుండా టానిక్ ఏమన్నా? స్టూపిడ్. ఎందుకు అనవు? పోవయా. లేకపోతే ఏంట్రా, వాడు మందు కొనిచ్చిన టెన్షన్ అవుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ప్రియా. ఆంటీ, మేమే ప్రియాని అడ్మిట్ చేసాం. ఏమైంది? ప్రాబ్లం ఏం లేదంటే తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది, అందుకే ఐసీయూలో ఉంచారు. లేదు లేదు లేదు, ప్రియా ఇప్పటి వరకు బాగానే మాట్లాడుతూ ఉంది. ఓకే, డాక్టర్ ఇప్పుడే వచ్చి ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. ప్రియాతో ఎవరొచ్చారు? నేనేనమ్మా. త్వరగా ఈ బిల్ పే చేసేయండి. 80,000? ఎందుకింత? ఇప్పుడు తను ఎలా ఉంది? మేడం, మేము ఓన్లీ స్టాఫ్ మేడం. మీకేం తెలియాలన్నా డాక్టర్ని వెళ్ళి అడగండి. స్కాన్ చేసిన తర్వాత ఎలా ఉన్నారో చెప్పగలం. త్వరగా బిల్ పే చేసేయండి. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ మేడం, ఎక్కడి నుంచి తగలవే? పక్కింటి వాళ్ళు అడుగుదా ఉన్నా. మ్యామ్ ఇవ్వండి, మేం పే చేస్తాం. మా పే చేయరా? నేను లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఇట్స్ ఓకే. నో 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 నో, విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఏదైనా అవసరం అయితే మాకు ఫోన్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాయ్. వస్తామండి. మామా, రే మామా. ఏమైందిరా? ఏం లేదు, ప్రియా బతుకుతుంది కదా? ఏం కాదు, వెంటనే ఐటీ కంపెనీలో జాయిన్ చేసావంటే హ్యాపీగా బతికేస్తుంది. ఎరా, మేమన్నా ఐసీయూ వార్డుకి ఇన్ఛార్జ్లు మమ్మల్ని అడగడానికి? థ్యాంక్స్, వచ్చిందిలే. లేదు, తను నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా యాక్సిడెంట్ అయింది. అందుకే మనతో మాట్లాడిపోయిన అమ్మాయి కిందే పడద్దురా. అయినా ఈ అమ్మాయిలకి డ్రైవింగ్ చేయడమే రాదురా. నువ్వు విసిగించుకు పడుకో. రే, ఏదైనా మర్డర్ కేసు అవుతుంది, భయపడుతున్నావా? రే, తను అవుట్ అని కన్ఫర్మ్ చేసావా? వీడు నోటి చలవ వల్ల అమ్మాయి చావాలి కానీ నీకు 7 ఏళ్ళు జైలు శిక్ష ఖాయం రోయ్. రే, హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుందిరా. రే, ఈ టైంలో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందంటే కన్ఫర్మ్ గా అవుట్ అనుకుంటున్నాను రా. కన్ఫర్మ్ రా. ఫోన్ తీరా. రే, నా మనసు సున్నితమైందిరా, నువ్వు మాట్లాడు. రేయ్, ఇది ఏమన్నా జిమ్నీ మ్యూజికా? నువ్వే మాట్లాడు. ఇవ్వరా. హలో హలో హలో. నథింగ్ టు వరీ అట. 1 వీక్ తర్వాత డిశ్చార్జ్ చేస్తానన్నారు డాక్టర్. ఈ విషయం అమ్మ ఫోన్ చేసి ఓ చెప్పమంది. అలాగా, బానే ఉందిగా. చావలేదా? హలో. లేదు, ఏం లేదు, ఇక్కడ ఊరికే. మీరు చెప్పండి. రేపు ఉదయం బత్తాయిలు యాపిల్ కొనొద్దని చెప్పు, మనమే తీసుకెళ్దాం. ఓకే, ఉంటాను. సూపర్ ఫిగర్ మావా. వాడి హైట్కి ముందు వెళ్లే అమ్మాయిలు కూడా తొంగి చూసేస్తున్నాడు రా. మనం ఏం చేయగలం? వీడు మామూలు ఫిగర్ని కూడా సూపర్ ఫిగర్ని చేస్తున్నాడు రా. మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. రే, త్వరగా రా. నర్సు బాగుందా, నువ్వు అడ్మిట్ అయిపోకు. హాస్పిటల్లో కూడా ఎవరిని వదలడా? ఏం చెప్పను. రండి బాబు. ప్రియా. హలో. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది? మచ్ బెటర్. ఉండండి బాబు, వస్తాను. మీకేమి కాకూడదని దేవుణ్ణి వేడుకున్నాను. వాడు ఇటే వెళ్ళాడు రా. పని అయ్యే వరకు రా. మామ, ఒక నిమిషం. హలో, చెప్పరా. సార్, న్యూరాలజీ వార్డుకి ఎటు వెళ్ళాలి? నన్ను అడుగుతారేంటి? లోపల అడగండి సార్. నేను బయలుదేరుతాను, చిన్న పని ఉంది. నువ్వు వెళ్ళి నేను వస్తాను. రే, నేను వస్తాను రా. చిన్న మ్యాటర్ రా, నేను చూసుకొస్తాను, నువ్వు వెళ్ళు. రే, ఆ రోజు నాకు కూడా చెప్పకుండా నా ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళారు. అదే మేము ముగ్గురం కలుసున్న చివరి రోజు. శ్రీ బేబీ ఏదో ముఖ్యమైన పని మీద బయటూరు వెళ్ళాలన్నారే, నీతో చెప్పలేదా బాబు?
ఇంతవరకు నన్ను వదిలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు నన్ను వదిలేసి వాళ్ళు బయటూరు వెళ్ళారు. ఇది మొదటిసారి. నేను తట్టుకోలేకపోతున్నాను. మావా, మావా నువ్వేం మాట్లాడుకు, నేను పిచ్చ కోపంలో ఉన్నాను. రే నీతో ఒక ముఖ్యమైన విషయం రే. చెప్పాలి. ఈ పనికి మన సాకులు చెప్పడం కన్నా సైలెంట్గా ఉండొచ్చు. నువ్వు మాత్రం వెళ్ళుండొచ్చుగా, వాడెందుకు తీసుకెళ్ళావు? అలా ఎక్కడికి వెళ్ళారా? నేనేమన్నా రానని చెప్పానా? అవునరా, నువ్వు రావు, మేము వెళ్తా ఉన్నా ఒప్పుకోవు. రే బేబీ, ఏమంటున్నాడు రా వీడు? రే నువ్వే చెప్పు. మామా, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. రే చెప్తే ఎవరు నమ్మర్రా? మనకు చాలా పని ఉంది, యాడ్ ఎడిట్ చేయాలి. రండి వెళ్దాం. మామా, వాడు చెప్పింది నిజమేరా. మేము పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. అవునరా, నాకు మా మామయ్య కూతురు అని చెప్పాను కదా, తనతో బేబీకి ఒక అమ్మాయి, తను నీకు గుర్తుండదు, మనం సూపర్ మార్కెట్లో చూసాం ఆ అమ్మాయితో. మామా, ఇంతవరకు మనం ఏం చేసినా కలిసే చేసాం. నీకు ఓకే అయితే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి. చెప్పు తెగిపోతుంది. ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తే నాకు నచ్చదని తెలుసు కదా. రే జోక్ కాదురా, సీరియస్గానే చెప్తున్నావు. బేబీ మీకు నేను ముఖ్యమైతే వెంటనే బయలుదేరి మీరిద్దరు ఆఫీస్కి రండి. సారీ మామా, మాకు మా లైఫే ఇంపార్టెంట్. మామా, చెప్పేది అర్థం చేసుకో. నీ నీచ బుద్ధి చూపించావు కదరా. వీడు ఎగేసుకుంటూ వెళ్తున్నాడు, నీకే వచ్చిందిరా పోయే కాలం. మన ఫ్రెండ్షిప్ కంటే మీకు మీ లైఫే ముఖ్యం కదూ. ఇక నుంచి నా ఫ్రెండ్స్ అంటూ ఇంటికి వచ్చారు. పోండ్రా బయటికి, బయటికి పోండ్రా. ఎక్కడికి వెళ్ళాలమ్మా? గౌతమ్ ఆఫీస్కి వెళ్ళాలంటే. కావాలంటే నేను డ్రాప్ చేస్తాను. రామా. గౌతమ్ రాలేదే అంకుల్? వాడెలా వస్తాడమ్మా? వీళ్ళతో గొడవ పడ్డాడు కదా, రాడు. ఎందుకు అంకుల్ గౌతమ్ మాత్రం ఇలా బిహేవ్ చేస్తున్నాడు? దానికి కారణం నేనేనమ్మా. వాళ్ళమ్మ చిన్నప్పుడే వదిలేసి విడిపోయింది. అప్పటి నుంచి గౌతమ్కి ఆడవాళ్ళంటే పడదు. వాడు మనసు మార్చుకోవాలని ఇంకో పెళ్లి చేసుకున్నాను. అది వాడికి నచ్చలేదు. రా గౌతమ్, బ్యాగ్ ఇలా ఇవ్వు నాన్న. నాకు అమ్మొద్దని ఎన్నిసార్లు చెప్పాను, నీకు ఒక్కసారి పడితే బుద్ధి గౌతమ్ రాదా? నన్ను ద్వేషించడం మొదలుపెట్టాడు. ఏయ్, నాకు గౌతమ్. నచ్చలేదు, పో. నా మాట విను బాబు. నాతో నేను చెప్పే మాట మాట్లాడకు. విను. గౌతమ్, ఇదిగో బాబు, నాకొద్దు. నా వల్ల మీ మధ్య మనస్పర్ధలు రాకూడదు. అది కాదు. నేను వెళ్ళిపోతాను. అయినా గౌతమ్ నన్ను క్షమించలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రయత్నిస్తున్నాను. వాడు నాతో మాట్లాడటం లేదమ్మా. అయినా బై గాడ్స్ గ్రేస్ వాడికి మంచి ఫ్రెండ్స్ అమరారు. వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుతూ హాయిగా ఉన్నాడు. అది చూసి నేను సంతోషించాను. కానీ ఇప్పుడు వాడితోనూ గొడవ పడ్డాడు.